అందరు ఎట్లరు మంచిగురా గిదబ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు. మనం పాత సినిమాలలో రాజులు రాజ్యాల గురించి చూసినప్పుడు గాడ చూడని చిత్రాలు కనిపిస్తాయి. రాజు గైన రాజ్మహల్ నుంచి బయటకు రాగానే బడిలో పోరగాలు తొడుక్కున్న ఒకే తీరు డ్రెస్సులు తొడుక్కొని తలబాగలు పెట్టుకొని చేట్ల కత్తులు బల్లాలను పట్టుకొని ఒక్కోళ్ళెనక ఒకళ్ళు పోతనే ఉంటారు. అలా వెనకాలనే గుర్రాల మీద కూర్చొని ఇంకొంతమంది అయితే వస్తుంటారు. ఆ తర్వాత రథం మీదనో పల్లకి మీదనో కూర్చున్న రాజు మనకు కనిపించేటోడు. ఇప్పుడు మన ప్రజాప్రతినిధులకు పోలీసులు కమాండోలు బాడీగార్డులు ఎట్లయితే రక్షణ కల్పిస్తారో అప్పట్ల రాజులకు సైనికులు గట్ల ఉండేటోళ్ళనమాట. ఇప్పుడు ఈ రాజ్యాలు లేవు, రాజులు లేరు, కానీ అప్పటి కొన్ని రీతులు రివాజులు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయిలా. మన టీవీని షాటే కొన్ని సంప్రదాయాలను మాత్రం ఇప్పటికి కూడా మనం కొనసాగిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా, మొన్న మన పార్లమెంట్లా కొత్తగా గెలిచిన ఎంపీలతోటి సమావేశాలు షురూ చేసిరు కదనుల్లా. అయితే పార్లమెంట్ల మీటింగ్ షురూ చేయంగానే రాష్ట్రపతి స్థానంలో ఉన్నోళ్ళు గా మీటింగ్కు వస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎసొంటి పనులు చేస్తుంది, ప్రజలకు ఎసొంటి సౌలతులు కల్పిస్తుంది, పబ్లిక్కు మంచి చేసే స్కీమ్లు ఎట్లా నడిపిస్తుంది, గిట్లా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడతారన్నట్లు. ఇగో నిన్న పార్లమెంటుకు మన రాష్ట్రపతి మేడం ద్రౌపది ముర్ము వచ్చింది కదనులా. గిందుకోసం ఆమె ఉండే రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంటు దాకా తీసుకొచ్చిన తీరు చూస్తే గప్పటి రాజుల కాలం మళ్ళా గుర్తొస్తుందిలా. గందుకే మరి మన దేశానికి రాష్ట్రపతి అంటే రాజుతోని సమానం అన్నట్లు. గందుకే గా మేడాన్ని గౌరవంగా సభకు తీసుకువచ్చి గంతే గౌరవంగా ఇంటికి సాగనంపుతురు అన్నట్లు. కానీ గీడ సైనికులు చేసిన కవాతులు ఒక్కసారైనా చూడాలులా. అబ్బా పాపం గీ వార్త ఎట్లా చదవాలో ఏమని చెప్పాలో నాకైతే సమజైతలేదుల్లా. పొట్టకూటి కోసం ఊరుగాని ఊర్లో పొద్దంతా పని చేసుకునే గీ గరీబోళ్ళంతా గింత ఘోరంగా జీవిస్తురని చెప్పేందుకే నాకైతే మనసైతలేదు. అరే గప్పటిదాకా అందరూ ముచ్చట పెట్టుకుంటా మంచిగా నవ్వుకుంటా పని చేసుకుంటురట. గంతల్నే యాడికేలొచ్చిందో ఎట్లొచ్చిందో గా ప్రమాదం గీల పానాలైతే తీసింది. పాపం గీడ జరిగిన పేలుడుతోటి 5 కూలీల శరీరాలు ముక్కలు ముక్కలై ఆడోటి ఈడోటి వడ్డయుల్లా. పాపం గీళ్ళనే నమ్ముకుని బతుకుతున్న గాల ఇంట్లోలు ఏమైతారో ఏందో. అవునుల్లా, మన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కాడ ఉన్న అద్దాల తయారు చేసే కంపెనీలా నిన్న ప్రమాదం జరిగిందబ్బా. ప్రమాదం అంటే అదేదో చిన్నది కాదుల్లో, గా ఫ్యాక్టరీలో ఉన్న గ్యాస్ రియాక్టర్లు ఒక్కసారిగా వేలినాయట. గీ పేరుతోటి గాడున్న 5 కూలీలు జీవిడిసిరట. చాలా మంది కార్మికులకు పెయ్యన్ని దెబ్బలు తలిగి గొంచమంతల పానాలు కాపాడుకొని బయటపడ్డరులా. పాపం గీడ పని చేసేటోళ్ళందరూ బీహారు ఉత్తరప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకెళ్ళి పొట్టగూటి కోసం ఈడికొచ్చిరన్నట్టు. ఏదో పని చేసుకొని బతుకుదామనుకుంటే గీ ప్రమాదం అలా పానాలే తీసింది. గా ప్రమాదం జరిగిన గిర్నీలకు పోయి చూస్తే ఏడ చూసినా రక్తపు మరకలు మాంసం ముద్దలే కనిపిస్తున్నాయట. కాళ్ళు ఏతులైతే ముక్కలు ముక్కలై ఆడోటి ఈడోటి వడ్డాయట. అయ్యో గింతగానం ఘోరమా అంటూరు చూసిన వాళ్ళందరూ. సర్కార్లు ఉన్నోళ్ళు ఈ ప్రమాదం మీద ఎంక్వైరీ చేసుడే కాదుల్లో, చనిపోయిన వారికి ఇంట్లోలను ఆదుకోవాలని, దెబ్బలు తలిగి దవాఖానలు ఉన్నోళ్ళని మంచి వైద్యం చూపెట్టాలని కోరుతురు. నా పేరు మహేష్. నేను సౌత్ క్లాస్లో గత 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఇది టైమింగ్ వచ్చేసి 5 o'clockకి ఎగ్జాక్ట్ టైం 5 మొత్తం ఏదో లామినేటెడ్కి కంప్రెసర్ ఉంటుంది, అది మొత్తం వెళ్ళి 5 వరకు వెళ్ళి మొత్తం పడిపోయి ఒక దాదాపు 5 మెంబర్స్ వరకు అంటారు. ఇంకా బాడీస్ తీయలేదు, చనిపోయారు. ఇంకా ఒక 10-15 మెంబర్స్ వరకు గాయాలైనాయి, హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంకా నేను ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఇక్కడ షాద్నగర్ ప్రాంతంలోనే ఉంటాను. అయితే ఈ రోజు బూరుగులు ఆవరణలో ఉన్నటువంటి సౌత్ గ్లాస్ ఇండియా ఫ్యాక్టరీలో ఈరోజు పెద్ద ఎత్తున పీవీబీ ఆటోక్లేవ్ అనే గ్యాస్ ఉన్నటువంటి
ఆ పరికరం ఏదైతే ఉందో అది పేలి దాదాపు ఒక 10 మంది వరకు కార్మికులు చనిపోవచ్చు. అంచనాగా ఇక్కడ ఉన్నటువంటి బాడీలు ఒక 6 మందివి కనిపిస్తా ఉన్నాయి. ఇంకొక 4 బాడీలు ఎక్కడ చూసినా దొరకనటువంటి పరిస్థితి. ఒక 10 మందిని కంపెనీ వాళ్ళ అంచనా, అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 10 మంది వరకు చనిపోవచ్చు అనే అంచనా మాకు చెప్తా ఉన్నారు. పరిశ్రమ యాజమాన్యము కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్ కు, అదేవిధంగా కొంతమందిని శంషాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకోపోవడం జరిగింది. అందులో కూడా ఒక 2 చనిపోయారంట. కంపెనీలో ఒక 4 డెడ్ బాడీలు, అక్కడ ఒక 2 డెడ్ బాడీలు, అంటే దాదాపు 6 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏందనేది కరెక్ట్ తెలియదు. అది ఇంకొక గంటలో తెలుసా. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సేఫ్టీ పరికరాలు ఇటువంటి షాద్నగర్ పరిశ్రమలో ఎక్కడ చూసినా సేఫ్టీ పరికరాలు లేవు. కార్మికులు దాదాపు పిట్టలు రాలిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ పరిశ్రమ యాజమాన్యము తక్షణమే చనిపోయిన కార్మికుల కుటుంబానికి ఒకరొకరికి 25 లక్షల రూపాయల చొప్పున వాళ్ళ కుటుంబాన్ని ఇస్తూ నష్టపరిహారం ఇస్తూ వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీనివాస్, పీవా హాస్పిటల్ ఎండీని. సో ఇక్కడ బురుగుల శివారులో సౌత్ గ్లాస్ కంపెనీ అని ఆ కంపెనీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇక్కడికి ఒక 12 మందిని తెచ్చారు, సివియర్లీ ఇంజూర్డ్ వాళ్ళు. సో అందులో ఒక 8 మందికి పైననే అంటే గ్లాస్ చిన్న చిన్న పీసెస్ అన్ని గుచ్చుకొని బాడీ ఫేసెస్లో, హెడ్లో అలా ఉన్నారు. సో వాళ్ళకైతే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా కొంతమందికి గ్లాస్ పీసెస్ తోటి కట్ అయ్యాయి. ఒక అతనికి ఇక్కడ చేయి దగ్గర నరం కట్ అయింది, ఇంకో పేషెంట్కి కాలు దగ్గర నరం, ఒక పేషెంట్కి హెడ్ ఇంజరీ ఉంది, ఒక పేషెంట్కి కడుపులో బాగా సివియర్గా పెయిన్ ఉంది. మోస్ట్లీ ఏమైనా లోపల లివర్కి ఏమైనా తగిలిందేమో అని డౌట్ ఉంది. సో బట్ అదర్వైజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 12 మంది కూడా ఆల్మోస్ట్ సేఫ్. ఒక పేషెంట్ వచ్చే వరకే డెత్ అయ్యాడు. సో అతన్ని డెత్ డిక్లేర్ చేసి పంపించేశాను. సో మిగతా వాళ్ళ ప్రజెంట్గా ఇక్కడ ఉన్న వాళ్ళైతే అవుట్ ఆఫ్ డేంజర్ అనే చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు మర్డర్లు, మరోవైపు దోపిడీలు. ఎటు చూసినా యాడ చూసినా దౌర్జన్యాలే కనిపిస్తున్నాయుల్లా. గీ డైలాగు యాడికేలో చూసి చెప్తలేనుల్లో మన పట్లంలో జరుగుతున్న ఘోరాలు చూస్తుంటే ఇగో గిట్టనే అనిపిస్తుంది. అవునుల్లా, నిజమే. మొన్న మా పోరగాళ్లకు గా చార్మినార్ చూపిద్దామని ఆటోలో పోతున్నా. కొంచెం దూరం పోయినామో లేదో లొల్లి లొల్లి వినబడుతుంది. ఇక్కడున్నోళ్ళు అటు, అక్కడున్నోళ్ళు ఇటు, ఉరుకుడే ఉరుకుడు. కుయ్యి కుయ్యి అనుకుంటా పోలీసోళ్ళు బండ్లు దిత్తున్నారు. ఏమైందిరా నాయనా అని అడిగితే గా గలీలో ఉండే ఓ పిల్లగాన్ని యోలో షాకుతోటి ఒడిసి చంపి పడేసిరట. ఓరిదేవుడా, ఇదేం కర్మరా బాబు అనుకొని ఆడికెళ్ళి ఆటో తిప్పుకొని మళ్ళా ఈ ఇంటికాడికి వచ్చి వడ్డముల్లా. నిజమేనబ్బా, మన పట్నంలో నేరాలు ఘోరాలు బాగానే జరుగుతున్నాయి అబ్బా. అరే, రోజు ఏడనో ఓ కాడ మర్డర్లు జరుగుతున్నాయి. మందు తాగే కాడనో, పత్తాలు ఆడుకునేటోళ్ళ కాడనో చిన్న చిన్న లొల్లిలు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఈ వారం రోజుల సంధి మన పట్నంలో ఏందక్క 10 మర్డర్లు కేసులైనాయి. పరిస్థితి ఎట్లుందో మీరే చూడుర్రి. అరే, నిన్న షాదర్ఘాట్ కాడున్న మలక్పేట మెట్రో స్టేషన్ కాడ ఒక వ్యక్తిని ఒడిసి చంపి పరారయ్యిండట. అయితే గిడ జరుగుతున్న మర్డర్లకు పెద్ద పెద్ద కారణాలు ఏవి లేవట్టుల్లో గిట్లనే దాడులు జరిగినప్పుడో, హత్యలు చేసినప్పుడో ఒకరి మీద ఒకరు కోపం పెంచుకొని ఈ దారుణాలు చేస్తురట. కానీ పోలీసోళ్ళు గిసొంటి జాగ్రత్తల బందోబస్తు పెట్టి మళ్ళా గిసొంటి ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటుర్రు. లేకుంటే పట్టణంలో ఉండేటోళ్ళు భయంతో బతికే పరిస్థితులు వస్తాయి అంటుర్రు. తెలంగాణకు పెద్ద లీడరు, సాధారణ కుటుంబంలో ఒట్టి రాజకీయంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. చెయ్యి గుర్తు పార్టీలా తిరుగులేని నేతకి ఎదిగిండు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాజ్యసభ మెంబర్గా పనిచేసి ఢిల్లీ లీడర్లు కూడా తారీఫ్ చేసే స్థాయికి ఎదిగిండు. అవునుల్లా, నేను చెప్పేది సీనియర్ లీడరు డిఎస్, అదేనుల్లా మన డి శ్రీనివాస్ సారు గురించే. ఇయాలా గా సారు కాలం చేసిండుల్లా. 2-3 ఏళ్ల సంది పాన ముషారు లేక ఇంట్లోనే ఉంటున్న గా సారు గీ మధ్యలోనే 2-3 సార్లు దవాఖాన్ల షరీకై మళ్ళా మంచిగా ఇంటికి వచ్చిండు. కానీ ఇయాల పొద్దుగాల మల్లోపాలి పానం ఖరాబ్ అయిందని ఇంట్లోళ్ళు దవాఖానకు తీసుకుపోయిరట. కానీ ఈసారి డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయేసరికి డి శ్రీనివాసులు
మనందరినీ ఈడ్చిపోయిండులా. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ సారు ఆడికెళ్ళి 3 మాటలు ఎమ్మెల్యేగా గెలిచిండబ్బా. వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పని చేసుడే కాదు, గా పార్టీకి 2 మాటలు అధికారంలోకి వచ్చేటందుకు గీ సారు కూడా బాగా పని చేసిండట. ఇలా పొద్దుగాల కాలం చేసిన గీ సారు పార్థివ దేహాన్ని బంజారా హిల్స్లో ఉన్న గాయన ఇంట్లో ఉంచిరట. సాయంకాలం నిజామాబాద్కు తీసుకుపోయి రేపు పొద్దుగాల గానే అంతిమ సంస్కారాలు ఎత్తరట. గీ ముచ్చట తెలుసుకున్న పెద్ద పెద్ద లీడర్లు డిఎస్ ఇంటికి పోయి నివాళులర్పిత్తురు. వేరే జాగలలో ఉండి గీడికి రాలేనోళ్ళు సోషల్ మీడియాలో గల సంతాపాన్ని తెలుపుతురులా. గీ సారుకు 2 కొడుకులున్నారట. 2 కూడా రాజకీయాలలోనే ఉన్నారు. పెద్ద కొడుకేమో సంజయ్ సారు నిజామాబాద్ మేయర్గా పనిచేస్తున్నట. చిన్న కొడుకేమో అరవింద్ నిజామాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచి ఇప్పుడు కూడా గదే పదవిలో కొనసాగుతున్నట. తెలంగాణ రాజకీయాలలో చెరగని ముద్రేసిన ఈ సారుకు మన మహాన్యూస్ తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామబ్బా. ఇప్పుడు మనం ఏ గుళ్ళకు పోయినా గడ భక్తుల కోసం ప్రసాదాలు అమ్మేటందుకు కౌంటర్లు పెడతారు. అంటే గుడికి వచ్చిన భక్తులందరికీ గుళ్ళనే ప్రసాదాలు పెట్టుడు వీలు కాదు కాబట్టి మడిగట్టుకొని గుడి ఆచారాల ప్రకారం మంచి మంచి ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అమ్ముతారన్నట్టు. భక్తులుగా గా ప్రసాదాన్నే దేవుని ప్రసాదంగా భావించి కొనుక్కొని గాళ్ళు తినేటందుకే కాకుండా చుట్టాలకు దోస్తులకు కూడా తీసుకొని పోతారు. అంటే గుళ్ళలా అమ్మే లడ్డులు పులిహోర పొట్లాలను మనం పవిత్రంగా నమ్ముతాం. కానీ గీ గుళ్ళ పనిచేసే కొంతమంది గా ప్రసాదంలో కూడా కక్కుర్తి పడి పైసలకు అమ్ముకుంటురట. కొన్ని జిల్లాలల్లా ప్రసాదం తయారు చేసేటప్పుడే నాణ్యత లేని కల్తీ సామాన్లను అగ్వ ధరకు తీసుకొచ్చి దస్త్రాలను మాత్రం నంబర్ 1 సామాన్లు వాడినామని లెక్కలలో పైసలు గుంజుతురు. ఇంకో గుళ్ళల్లా ఆఫీసర్లు చెప్పిన ధరలకు కాకుండా ఎక్కువ ధరలకు అమ్మి పైసలు దండుకుంటురట. కానీ మన ఆదిలాబాద్ జిల్లా బాసరాలున్న సరస్వతి అమ్మవారి గుళ్ళే కొత్త మోసం జరుగుతుందిలో. అసలు ముచ్చటేందంటే ఈ గుడిలో అమ్మే ప్రసాదాలను ప్రత్యేక వంట రూమ్లలో తయారు చేస్తారన్నట్టు. గాడ తయారైన లడ్డూలు పులిహోర పొట్లాలను ఓ బండిలో పెట్టుకొని గుళ్ళకి తీసుకొస్తారన్నట్లు. ఇగో గీన్నే మనోళ్ళు చేతివాటం చూపుతురన్నట్టు. నిన్న బాసర గుడిలకు 690 పులిహోర పుడిగిలను పంపితే గీడుండే దస్త్రంలో మాత్రం 350 పొట్లాలే వచ్చినట్లు రాసిర్రుల్లా. గిట్లనే లడ్డూల లెక్కలను కూడా గోల్మాల్ ఎత్తురట. శనివారం నాడు పూజలల్లో పాల్గొన్న గీ ఊళ్ళోలు గా పులిహోర పొట్లాలను తెస్తున్న బండి నాపి లెక్క చూస్తే అసలు విషయం బయటపడ్డదుల్లో. అయినా భక్తులు ఎంతో నమ్మకంతో కొనుక్కునే గీ ప్రసాదం కాడగూడంగా గీ కక్కుర్తి ఏందిరా బాబు అని అంటారు గీ ముచ్చట చూసిన వాళ్ళంతా. ఈరోజు పులిహోర లడ్డు కౌంటర్ నందు అంటే స్టోర్ నుండి లడ్డు కౌంటర్కి వచ్చే దారిలో అంటే ఆటోలో తీసుకొస్తామండి డైలీ. ఆ విధంగా తీసుకొచ్చే సందర్భంలో పులిహోర ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రాగానే నేను వెళ్ళి ప్రత్యేకంగా వెరిఫై చేశాను. అక్కడ స్టోర్లో నుండి ఇక్కడికి కౌంటర్ పంపించే ముందు అక్కడ ఎంట్రీ చేసుకుంటారు. అక్కడ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉంటాడు, సెక్షన్ క్లర్క్ ఉంటాడు. వాళ్ళు ఎంటర్ చేసుకొని ఆ రిజిస్టర్ను ఇంత పంపించడం జరుగుతుంది. అందులో 350గా ఎంటర్ అయ్యి ఉంది. ఆ 350 కాకుండా అందులో 290 ఎక్కువగా ఉన్నాయి, అంటే 640 ఎక్కువగా ఉన్నాయి. అది మొత్తం నేనే దగ్గరుండి మీడియా ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళందరి ముందే వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా లోపల కౌంటర్లోకి వెళ్ళి కౌంటర్లో కూడా టికెట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది. అంటే టికెట్లు మనం ఇచ్చే టికెట్లు చింపుతారు, అది చింపుతున్నారా లేదా అనేది వెరిఫై చేయగా అట్లా కూడా నాకు ఒక 35-40 వరకు నిన్న డీసీఆర్లో ఎంటర్ అయిన టికెట్లు కూడా అందులో ఉన్నవి. డీసీఆర్లో ఎంటర్ అయ్యి ఉన్నాయి అంటే ఆల్రెడీ చింపి ఉండాలి, అవి కూడా దొరకడం జరిగింది. అవన్నీ మొత్తం వెరిఫై చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు ఇప్పుడే ఇదంతా జరిగింది. ఇప్పుడే పంచనామా రాశాము. ఈ పంచనామా తర్వాత వాళ్ళను విచారించి 2 ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో. తర్వాత 4 వాగ్దేవి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేను విచారించి వారిని చర్య తీసుకోవడం జరుగుతుంది.
గల్లీలా నీళ్ళెత్తలేవు, బాగా తక్లీఫ్ అవుతుంది. ఆఫీసర్లు వచ్చి మా సమస్య తీర్చేదాకా గీడికెళ్ళి లేవ్వమనుకుంటా గల్లీలోళ్ళందరూ రాస్తా రోక చేయంగా మనం చూసుంటాం. చల్, మా ఆడకట్టు రోడ్లు అస్సలే మంచిగా లేవు. చిన్న చిన్న చినుకులు పడగానే రోడ్లంతా బురద బురద అవుతుందని ఆడకట్టోళ్ళందరూ కలిసి ధర్నా చేసుడు కూడా చూసినాం మనం. ఆడాడ మా తిప్పలు తీర్చాలని రోడ్ల మీదకి వచ్చి లొల్లి లొల్లి చేసుడు కూడా చూసినాం. కానీ గీడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సారే రోడ్డు మీదకొచ్చి దీక్ష చేసిన ముచ్చట గమ్మత్తుందుల్లా. ఇక అసలు ముచ్చట ఏందంటే పట్నం శివార్లున్న అల్వార్ సర్కిల్ ఇందిరాగాంధీ చౌరస్తా కాడ రోజు పొద్దుగల్లా పొద్దుమికి ట్రాఫిక్ కష్టాలు బాగా పెరుగుతున్నాయట. గా టైంలో ఒకటేసారి బండ్లన్నీ బయటకు వచ్చేసరికి యాక్సిడెంట్లు అయ్యి పానాలు పోతున్నాయట. గందుకే గాడుండే మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ సారు మౌన దీక్షకు దిగిండట. గీ ముచ్చట గురించి ఎప్పటి సందో ఆఫీసర్లకు చెప్తున్నా గానీ పట్టించుకుంటలేడట. వాళ్ళు లాపర్వా సేసుట్లనే మస్తు మంది పానాలు పోతున్నాయని ట్రాఫిక్ వాళ్ళు వచ్చి గీ తిప్పలు తీర్చేదాకా ఈడికెళ్ళి లేచేదే లేదని గాడనే చౌరస్తా కాడ టెంట్ వేసుకొని దీక్షలు ఎత్తుండట. అవునుల్లా, సార్ చేసింది కరెక్టే. గా ఏరియాకు గా సారే ఎమ్మెల్యే కాబట్టి పబ్లిక్ తరఫున దీక్ష చేసుడు వాజిబే. కానీ మొన్నటిదాకా మీ పార్టీయే అధికారంలో ఉండే కదా, మీ మామనే మంత్రిగా ఉండే. గప్పుడు గీ ముచ్చట మీకు యాదికి రాలేదా సారు అని అడుగుతురు షేయి పార్టీ లీడర్లు. ఇక చూసిరు కదా నుల్లా, గివి గీ దెబ్బ ముచ్చట్లు. మల్లోపాలి మరిన్ని ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శనార్థులు.